అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఏకంగా తెలుగుదేశం ప్రభుత్వాన్ని కాపలా కాయడానికి, ఆంధ్రజ్యోతికి వెన్నంటి నడవడానికి ఇక్కడ శాంతియుతంగా జరిగినటువంటి ఒక ప్రొటెస్ట్, ఒక స్టోన్ పెల్టింగ్ జరగలేదు, ఎవరి మీద దాడి చేయలేదు. కేవలం ఆ పత్రికా ఆఫీస్ ముందు ఆ విజువల్స్లో, ఆంధ్రజ్యోతిలో ప్రసారమైనటువంటి విజువల్స్ చూస్తేనే అర్థమవుతుంది. ఇది సాక్షి విజువల్ చూడక్కర్లేదు, లేదా వేరే అదర్ మీడియా విజువల్ చూడక్కర్లేదు. ఆంధ్రజ్యోతి వాళ్ళు కూడా దీన్ని షూట్ చేసే ప్రయత్నం చేశారు. ఆంధ్రజ్యోతిలో కూడా లైవ్ ఇచ్చారు ఈ ప్రోగ్రామ్ని. అంటే వాళ్ళ వెర్షన్లో వాళ్ళు లైవ్ ఇచ్చుకున్నారు. సో ఆ విజువల్ చూసినా ఎక్కడ వైసీపీ కార్యకర్తలు ఎవరైతే అక్కడ ప్రొటెస్ట్లో పాల్గొన్నారో వాళ్ళు శాంతియుతంగా ధర్నా చేశారు, నినాదాలు ఇచ్చారు, ప్లకార్డులు ప్రదర్శించారు. అంతవరకే. ఎక్కడా దరిదాపుల్లో కూడా, ఆఫీస్ దరిదాపుల్లో కూడా వెళ్ళలేదు. దీన్ని పట్టుకుని దాడి చేశారు, విధ్వంసానికి పాల్పడ్డారని చెప్పి స్టేట్మెంట్లు ఇస్తున్నటువంటి పరిస్థితి. సార్ ఒకటి సార్, మరి ఆయుధాలు లేవు చేతిలో, శాంతియుతంగానే ఉన్నారు. వాళ్ళు ఒక మాట అన్న తర్వాతే ఆ మాట కోసం వారు వచ్చి ధర్నా చేయడానికి, అది కూడా శాంతియుతంగా వచ్చినారు. మరి ఆయుధాలు పట్టి ఆరకుండా, ఒక మంటని ఆరకుండా 7 గంటలు నిరంతరం దాడి చేసినటువంటి అంబటి రాంబాబు గారి ఇంటి మీద జరిగింది దాడి అంటారా, ధర్నా అంటారా, శాంతియుత సంఘీభావాలు అంటారా, లేకపోతే ఆయన నుంచి సారీ ఎక్స్పెక్ట్ చేయడం కోసం వస్తూ కుండీలు పగిలిపోయినాయి, కార్లు తగలబడిపోయినాయి, అద్దాలు పగిలిపోయినాయి, నిప్పులు పెట్టేసినాము అని మాట్లాడతారా? ఎంత దారుణం అంటే అసలు. పోనీలేండి, ప్రభుత్వం వచ్చింది కాబట్టి మాకు ఇంత ధైర్యం వచ్చింది. ప్రభుత్వం లేకపోతే మేము పంచాయతీ ఎన్నికల్లో కూడా బయటికి రామండి. మేము కర్రలు కాదు కదా, షర్టు ఇస్త్రీ కూడా చేసుకొని బయటికి రామండి. ఎందుకు ఇస్త్రీ దండగా? పని ఉంటే బయటకు వస్తాం, పని లేకపోతే ఇస్త్రీ ఎందుకు, బయటికి రావడం ఎందుకు? పంచాయతీ ఎన్నికల్లో కర్రలు పట్టుకొని పైల్వాన్లు బయటకు వచ్చి వైసీపీకి ఎదురుగా పోటీ చేసి ఉండాల్సింది. ఎందుకంటే అబ్జర్వేషన్ చేసేవాళ్ళు లేరండి పులివెందల్లో అంటూ ప్యానెల్ ఒక ఆయన మాట్లాడితే, అవునా అండి, గతంలో పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థులే లేరండి, పోటీ చేయడానికి అభ్యర్థులే లేరు, మీరు అబ్జర్వేషన్ చేయడానికి మనుషులు తక్కువైపోయారు, కొరత అయిపోయారు, అలా ఉంది వైసీపీ పరిస్థితి పులివెందల్లో అన్నారు. అదే పులివెందల్లో అదే బీటెక్ రవి గారితో ఒక్కసారి మాట్లాడండి. జగన్ గారి గురించి రాష్ట్రం అంతా అక్కడక్కడ వాళ్ళతో మాట్లాడిస్తున్నారే, బీటెక్ రవి గారితో ఒక స్టేట్మెంట్ ఇవ్వమనండి. బీటెక్ రవి గారికి తెలుసు కదా పులివెందల ఆయన వర్గంలో ఎలా ఉంది, వాళ్ళ నాన్నగారి టైంలో ఎలా ఉంది, పులివెందల మెడికల్ కాలేజ్ ఎలా ఉంది, పులివెందల అసలు రోడ్లు ఎలా ఉన్నాయి, మున్సిపాలిటీ ఎలా ఉంది, పంచాయతీలు ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా బీటెక్ రవి గారికి తెలుసు కదా. అసలు జగన్ గారి గురించి మాట్లాడడానికి ఒక మైక్ ఇచ్చిన ధైర్యం చేయగలరా? ఆయన తలుచుకుంటే ఎలా ఉంటది అనేది బీటెక్ రవి గారి కంటే మించిన వారు ఎవరన్నా ఉన్నారా? ఏదో టీడీపీ వారు చెప్పినట్టు అప్పుడప్పుడు పోటీ చేస్తుంటారు. సో దయచేసి మనం ఒక వ్యక్తి స్థాయిని మనం ఏదో దించేద్దాం అని అనుకుంటాం, అది మన వల్ల కాని పని అండి. అది ఏదైతే ది వైర్ అంటూ ఏదైతే సార్ చెప్పారు చూడండి, ఆర్థిక శాస్త్ర నిపుణులు ప్రభాకర్ గారు మాట్లాడినటువంటి స్టేట్మెంట్లు విన్నారు కదా. ఆయన అడుగుతున్నారు, ఇది ఒక అద్భుతమైనటువంటి ప్రజాస్వామ్యం అని మన దేశంలో ఒక అద్భుతం జరిగింది. ఏంటంటే సాయంత్రం 6 నుంచి రాత్రి 2 వరకు క్యూ లైన్ లో నుంచున్న వ్యక్తి, అంటే 2 వరకు ఉన్నటువంటి ఆఖరిగా ఓటేసినటువంటి వ్యక్తిని మనం పేపర్లో ఫోటో వేయాలి కదా. అరే గొప్పవాడు కదా. ఎప్పుడో 1950లో ఫస్ట్ ఓటర్ కి సంబంధించి ఒక ఫోటో కూడా డిస్ప్లే అయ్యేదట. తర్వాత గుజరాత్ లో ఏదో గిరికి సంబంధించినటువంటి ఒక ట్రైబల్ ఏరియాలో ఒక్కడే ఒక పూజారి ఉండేవాడట, అతను కూడా బ్రహ్మచారట. అతని ఒక్కడి కోసం ఒక పోలింగ్ బూత్ అక్కడ ఏర్పాటు చేసినారట ఆ ట్రైబల్ ఏరియాలో. సో ఒక్కడి కోసం అప్పుడు ఆ ఏరియాని, ఆ వ్యక్తిని ఫోటో తీసి డిస్ప్లే చేసి, ఇదిగో ప్రజాస్వామ్యాన్ని ఇంత గొప్పగా కాపాడుతుంది భారతదేశం అంటూ చూపించినారట. కానీ ఈ గొప్ప ప్రజాస్వామ్యంలో, ఇంత గొప్ప భారతదేశంలో ఇంత చిత్తశుద్ధిగా 6 నుంచి 2 వరకు తిండి తిప్పలు లేకుండా, 1-2 కూడా పోకుండా క్యూ లైన్ లో నుంచున్నాడో కూర్చున్నాడో కూడా తెలియకుండా, దోమలు కుడుతూ కూడా భరించి రాత్రి 2 వరకు టార్చ్ లైట్ పెట్టుకున్నారా, ఫోన్ లైట్ ఆన్ చేసినారా, అతని ఫోటోని ఒక్కసారి డిస్ప్లే చేస్తే రాష్ట్ర ప్రజలు మొత్తం తరిస్తారు కదా. వాళ్ళకి పాద పద్మాలకి దండం పెట్టుకునేటటువంటి రాజకీయ పరిస్థితి కూడా ఉంటుంది కదా. మరి ఎందుకు చేయలేకపోయారు? ఇంతకీ ఆ 3500 బూతులు ఏవి ఏ ఏరియాలు చెప్పండి. అంటే నిమిషానికి 3-4 ఓట్లు ఎలా పోలింగ్ అవుతాయి? ఇవన్నీ కూడా ఫామ్ 17 కి ఫామ్ 20 కి అనుకుంటా అండి డిఫరెన్స్. అవునవును.
సో ఫామ్ 17, ఫామ్ 20 ఈ రెండిటికి ఉండే డిఫరెన్స్ ఓటింగ్ ని బట్టే ఈ ఎలక్షన్ మొత్తం క్యాన్సిల్ అయిపోతుంది అనేది అంటే ఆర్థిక శాస్త్ర నిపుణులకు తెలుసండి. అంటే ఊర్లో 10 మంది ఉన్నారు, 10 మంది ఉన్నారు, దాంట్లో అభ్యర్థులు నోట్ చేసుకుంది 8 మందే, కానీ ఓట్లు మాత్రం 20 వచ్చినాయి. ఎలా ఎలా అంటే సాధారణ ప్రజలకి అర్థమయ్యే భాష అండి. ఊర్లో ఉంది 10 మందే, దాంట్లో ఇద్దరు మైనర్లు ఇక ఓట్లు ఓన్లీ 8 నమోదైనవి. అంటే 8 మందే వేయగలుగుతారు, కానీ ఓట్లు మాత్రం 20 వచ్చినాయి. ఎలా అనే దాన్ని బట్టే ఈ రోజు పెరిగినటువంటి ఓట్ల శాతం, నమోదైనటువంటి ఓట్ల శాతం ఫామ్ 17, ఫామ్ 20 ఈ రెండింటి డిఫరెన్స్ అండి. మనం చదువుకున్న విద్యావంతులుగా ఆలోచిద్దాం. ఇంకా కూడా జగన్ గారు గెలిచే ఉన్నారు, వీరు అక్రమంగా ఆక్రమించుకున్నారు, వీరు దౌర్జన్యంగా దొంగతనంగా ఓట్లు వేసుకున్నారు అనేది అనేది చదువుకున్న ప్రతి ఒక్కరికి అర్థమవుతున్న పరిస్థితి అయితే నెలకొనిందండి. ది వైర్ అనే బుక్ ద్వారా రాసినోడు రోడ్ సైడ్ రోమియో కాదు, ఒక పరకాల ప్రభాకర్ అనేటటువంటి ఒక ఆర్థిక నిపుణుడు ఎవిడెంటరీగా ప్రూవ్ చేస్తున్నాడు. దీని గురించి గౌరవ ఎలక్షన్ కమిషనర్ వారో లేకపోతే మీనా గారో 3500 బూతులు డిస్ప్లే చేయండి. ఆ బూతులు ఏ ఏ ఊర్లలో ఉన్నాయో చెప్పండి, అక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయో లేదో చెప్పండి, 6ంటికి గేట్లు వేసారో లేదో చెప్పండి. వాళ్ళకి గేట్లు వేసిన తర్వాత టోకెన్లు ఇవ్వాలి. టోకెన్లు ఎలా ఇస్తారో తెలుసా సార్? ముందు నుంచి ఇవ్వరు సార్, అంటే వెనక నుంచి ఇస్తారా కౌంటింగ్. ఎస్ సార్, చివరి ఓటింగ్ అంటే బూత్ లోకి వచ్చే వాళ్ళకి ఫస్ట్ ఓటింగ్ ఇవ్వరండి, చివరిలో నుంచునే వాళ్ళకి ఒకటి ఇస్తారు. 1 నుంచి ఇలాగా చివరిలో నమోదయ్యి లోపలికి కౌంటర్ దగ్గరికి వచ్చేవాడికి చివరి టోకెన్ ఇస్తారండి. దాన్ని బట్టి ఇక 5 ఉన్నాయి, ఇక 6 ఉన్నాయని వాళ్ళకి తెలుస్తుందండి. అంటే క్లోజింగ్ వచ్చేసింది, ఇంకొక 15వ నెంబర్ వచ్చింది, దీని తర్వాత 14 వచ్చింది, దీని తర్వాత 13 వచ్చింది, అట్లా చివరికి 1 వచ్చింది సార్. ఆ 1 వచ్చే వరకు ఆ బూత్ లో ఉన్నటువంటి అధికారులు గాని, అక్కడ ఉండేటటువంటి వాళ్ళు గాని, వాళ్ళందరి సీసీ ఫుటేజ్ ఉండాలి సార్, వాళ్ళందరి ఫోటో క్లియర్ గా డిస్ప్లే చేయాలి సార్. ఇలా ఎప్పుడు జరగలేదు సార్, ఏ రాష్ట్రంలో కూడా జరగలేదు సార్. ఏ రాష్ట్రం, ఛత్తీస్గఢ్, బీహార్ గడగడ గడగడ ఉడికిపోయే బీహార్ లో కూడా పోలింగ్ 7 వరకే ఆగిపోయిందంట సార్. అంటే 7తోనే అయిపోయింది, మాక్సిమం 8 ఉంటది. మనకేంటో ఓపిగ్గా రాత్రి 2 వరకు. సో వీటి గురించి మనం మాట్లాడేసుకుంటామేమోనని, లేకపోతే ప్రపంచ బ్యాంకు ఎందుకు లోన్లు ఇవ్వడానికి రిజెక్ట్ చేసిందని, అప్పులు ఇవ్వడానికి ఎందుకు రిజెక్ట్ చేసిందని, వారు అప్పులు ఇవ్వకపోతే పథకాలు ఎలా ఇస్తారు, పెన్షన్లు ఎలా ఇస్తారు, జీతాలు ఎలా ఇస్తారు, ఇవంతా చేతగాని వాళ్ళకి, అనుభవం లేనటువంటి వ్యక్తులు జగన్ లాంటి వాళ్ళంటే అకౌంట్ లో తీసుకొని పథకాలు ఇచ్చేస్తారట. అంటే ఖజానాలోంచి డబ్బులు తీసుకొని పథకాలు ఇచ్చేస్తారట. సంపదని సృష్టించడం చేత కాదట. ఎలా 2 ఏళ్లు కరోనాతో పోతే 3 ఏళ్లు ఇన్ని అద్భుతమైన కట్టడాలు కడితే ఇక సంపదని ఎలా సృష్టించారు? కానీ ఒక వ్యక్తిని నమ్మి ప్రపంచ బ్యాంకు లోన్లు ఇచ్చింది, అప్పులు ఇచ్చింది, కానీ మీరు అమరావతిని తాకట్టు పెట్టి అప్పులు తెచ్చినారు. అది కూడా 5 ఏళ్లలో తేవాల్సిన అప్పుని 20 నెలల్లో తెచ్చేసినారు. ఇంక ఇవ్వకండి సార్, వచ్చేది మా ప్రభుత్వం, మేము ఈ అప్పుల్ని తాళలేము, ఈ అప్పుల్ని భరించలేము, మేము తిరిగి కట్టలేము, ఇక చాలా అయిపోయింది, స్లాబ్ రేట్ అయిపోయింది, ఇంకేమన్నా ఉంటే తాకట్టు పెట్టి తెచ్చుకోమనండి. ఏమైనా ఉన్నాయా? హెరిటేజ్ ఏమన్నా తాకట్టు పెడతారా? అలాగా పెడతారా? అది వాళ్ళ భార్య వాళ్ళ కోడలిది, వాళ్ళు ఎందుకు ఇస్తారు? సో తాకట్టు పెట్టి రాష్ట్రంలో మరి పథకాలు ఎలా ఇస్తారు, జీతాలు ఎలా ఇస్తారు, పెన్షన్లు ఎలా ఇస్తారు, రోడ్లు ఎలా వేపిస్తారు? ఇవన్నీ కూడా ఆశ్చర్యం అండి. సో మనం ఎక్కడ వీటి గురించి మాట్లాడేసుకుంటామో, మావిగన్ అని ఎక్కడ మాట్లాడేసుకుంటామో, అమరావతి వచ్చే వర్షాకాలంలో ఎలా ఉంటుందో చూపిస్తాము. ఇన్ని కట్టడాలకి స్క్వేర్ ఫీట్ కి 8,000 9,000 డిఫరెన్స్ ఎందుకు చూపిస్తున్నారు? ఈ 8,000 9,000 ఏ కాంట్రాక్టర్ అకౌంట్లకి వెళ్ళిపోతారు? ఏ కాంట్రాక్టర్లు ఏ ఎంపీల బినామీలో? ఇవన్నీ కూడా వెలుగులోకి రావాలి సార్. ఖజానా మొత్తం గండి కొట్టేస్తున్నారు. సో రాష్ట్ర ప్రజలు రాధాకృష్ణ గారి మాటలకి తిరగబడాల్సింది ఆంధ్రాలో, ఉద్యమం చేయాల్సింది మహిళలతో, కలవాల్సింది హోంశాఖ మంత్రితో, మహిళా కమిషన్ చైర్పర్సన్ తో, ఏబిఎన్ ఆఫీసులకు వెళ్ళబడల, ఏబిఎన్ ఆఫీసులకి ఎమ్మెల్యే మగవాళ్ళైనటువంటి కొంతమంది కార్యకర్తలు వెళ్ళబడల. తిరగబడాల్సింది, ఉద్యమం చేయాల్సింది ఆంధ్రాలో. వైసీపీ కార్యకర్తలు ఉనింది ఆంధ్రాలో. వైసీపీకి వెన్నుముక లేదన్న స్టేట్మెంట్ ఇచ్చింది ఆంధ్రాకి సంబంధించినటువంటి మగవాళ్ళని. ఆడబిడ్డల్ని చెల్లెళ్ళుగా, అంటే భార్యలని చెల్లెళ్ళుగా భావించి పెళ్లిళ్ళు చేసి ఇంకొక మగవాళ్ళ దగ్గరికి భర్తలు పంపించేస్తారనమాట.
ఇంత స్టేట్మెంట్ ఇచ్చిన మహిళా కమిషన్ చైర్పర్సన్ గారు మరి ఏం చేస్తున్నారో, ఇంకా ఆవిడకి ఫోన్ కాల్ రాలేదేమో, పైన సీఎం గారి నుంచో డిప్యూటీ సీఎం గారి నుంచో ఏం చేయాలనో. మరి ఇవన్నీ వింటూ కూడా గౌరవ డిప్యూటీ సీఎం గారు మహిళల గురించి ఎందుకు మాట్లాడతారు, కార్యకర్తల అలాగా గురించి, ఇంట్లో ఆడవాళ్ళ గురించి ఎందుకు మాట్లాడతారు అని మహిళల గురించి మాట్లాడేటటువంటి అన్న ఎన్టీఆర్ గారు అన్న తర్వాత మళ్ళీ మా అందరికీ కూడా అన్న పవన్ అన్న ఆయన మాట్లాడట్లేదు.